హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, విజయవాడలో బైకర్స్ హెవెన్ అని చెప్పేసి ఒక స్టోర్ అయితే ఉంది. అక్కడ మీరు హెల్మెట్స్, రైడింగ్ జాకెట్స్, అన్ని గేర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. అక్కడ నేను ఈ హెల్మెట్ అయితే పర్చేస్ చేశాను. ఎగ్జార్ బ్రూటాలియం మోడల్ అనమాట. 8,000 రూపీస్ అయితే అయింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 7,991 రూపాయి. చాలా మంది ఈ హెల్మెట్కి సంబంధించిన లింక్ అయితే అడుగుతా ఉన్నారు. ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టేస్తాను. అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను. ప్రైస్ గురించి కూడా చెప్పేసేసాను కదా. యాక్చువల్లీ నా దగ్గర గ్లాసీ బ్లాక్ అయితే ఉంది. సో ఇది ఎగ్జార్ హెల్మెట్ అనమాట, ఎపెక్స్ ఇది. సో చూస్తానికి చాలా బాగుంది కదా, గ్లాసీ బ్లాక్ అయితే. సో నాకు బ్లాక్ కలరే మళ్ళీ తీసుకోవాలనిపించింది అనమాట. సో గ్లాసీ బ్లాక్ ఉంది కాబట్టి మ్యాటీ బ్లాక్ అయితే వెళ్ళాను. ఇదేంటంటే చాలా సింపుల్గా ఉండిద్ది, కొద్దిగా డిఫరెంట్ కలర్స్తో ఆడ్గా లేకుండా నాకైతే చాలా సింపుల్గా అనిపించింది అనమాట ఇది చూడంగానే. అందుకే ఈ హెల్మెట్ అయితే పర్చేస్ చేశాను. అలాగే ఈ హెల్మెట్తో పాటు క్లియర్ వైజర్ అయితే వచ్చిందనమాట. ఆ క్లియర్ వైజర్ అయితే నాకు చూస్తానికి అంతేమీ అనిపించలేదు. దాన్ని యూజ్ చేయకుండా పక్కనే పెట్టేసి ఎక్స్ట్రాగా 800 రూపీస్ పే చేసి నేను ఈ బ్లాక్ కలర్ వైజర్ అయితే పర్చేస్ చేశాను అనమాట. ఈ మ్యాట్ బ్లాక్ హెల్మెట్ కి బ్లాక్ కలర్ వైజర్ వేయగానే లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఈ వైజర్ పర్చేస్ చేసిన వెంటనే నేను స్టోర్ లో వాళ్ళ చేత ఇన్స్టాల్ చేయించాను. దానికి సంబంధించిన క్లిప్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. 800 రూపీస్ పెట్టుకుంటే మాత్రం మీకు ఈ వైజర్ అయితే వచ్చేస్తుంది. దీంట్లో మీకు డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీ హెల్మెట్ కి తగ్గట్టుగా అయితే మీకు నచ్చిన వైజర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ హెల్మెట్ పెట్టుకుని ఒక రైడ్ కూడా వెళ్ళాను అనమాట నైట్ టైంలో. నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది. లోపల ప్యాడింగ్ కూడా ఈ ఎపెక్స్ హెల్మెట్ తో కంపేర్ చేస్తే చాలా వరకు డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. బాగుంది లోపల ప్యాడింగ్ కూడా. అలాగే మోటో వైబ్ ఇండియా నుంచి నేను ఒక చిన్ మౌంట్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. అది వచ్చేసింది. నేను హెల్మెట్ కి పెట్టేసేసుకున్నాను. మీరు చూడొచ్చు, పెట్టినట్టు కనిపిస్తుందా? పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట. అలాగే చాలా స్ట్రాంగ్గా అతుక్కుపోయింది. ఇక్కడ మనం జే మౌంట్ పెట్టేసి గోప్రో కానీ లేకపోతే యాక్షన్ 5 ప్రో కానీ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకా నుంచి నేను ఇది యూజ్ చేస్తాను. దీన్ని పక్కన పెట్టేస్తున్నా ప్రస్తుతానికి. అలాగే ఇన్నాళ్ళు నేను యూజ్ చేసిన ఎగ్జార్ ఎపెక్స్ హెల్మెట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, బ్లాక్ కలర్ గ్లాసీ బ్లాక్. ఇది 5,000 రూపాయలు మీరు పర్చేస్ చేయొచ్చు. చాలా వరకు ఆఫర్స్ అయితే నడుస్తున్నట్టున్నాయి. ఒక 500 నుంచి 600 రూపాయల దాకా మీకు డిస్కౌంట్లో ఈ హెల్మెట్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను యాక్షన్ 5 ప్రోది మ్యాగ్నెటిక్ మౌంట్ అయితే పెట్టాను. జే మౌంట్ అయితే నేను పెట్టలేదు అనమాట. ఈ సెటప్ అనేది చాలా డిఫరెంట్ అండ్ వెరీ స్ట్రాంగ్ అయితే ఉండిద్ది. నేను ఎల్లంకీస్తో గట్టిగా ఫిట్ చేసేసుకున్నాను. సో నాకు తెలిసి ఇండియాలో నేను ఒక్కనే అనుకుంటా హెల్మెట్కి హోల్స్ పెట్టి ఇట్లా స్ట్రాంగ్గా బిగించుకున్నది. చాలా స్ట్రాంగ్ అయితే ఉండిద్ది అనమాట. అలాగే ఈ హెల్మెట్ నేను రీసెంట్గా రైడ్కి వెళ్ళేటప్పుడు బండి మీద ఇట్లా పెట్టాను, జారిపోయి కింద పడిపోయింది. కింద పడిపోయినప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఏదైతే స్పాయిలర్ ఉందో సో ఇది బ్రేక్ అయిపోయింది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, కనిపిస్తుందా? సో కొద్దిగా బ్రేక్ అయిపోయింది. ఈ స్పాయిలర్తో పాటు మనకి ఇంకొక చిన్న స్పాయిలర్ అయితే ఇస్తారనమాట ఇక్కడ పెట్టుకోవడానికి. ఏవైతే అది రిమూవ్ చేసినప్పుడు హోల్స్ ఉంటాయో ఆ హోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకి చిన్న స్పాయిలర్ అయితే ఇస్తారు. అది పెట్టేసేసాను ప్రస్తుతానికి. ఇప్పుడు లుక్ అయితే కొద్దిగా యూనిక్గా ఉంది కదా, కొద్దిగా స్లిమ్గా అనిపిస్తూ ఉంది నాకైతే. అలాగే హెల్మెట్తో పాటు నేను ఒక ఇంటర్కామ్ కూడా పర్చేస్ చేశాను అనమాట. సో ఈ హెల్మెట్కి నేను ఇక్కడ ఫిట్ చేశాను చూడొచ్చు. రీసెంట్గా బ్లూ ఆర్మర్ అనే కంపెనీ దగ్గర నుంచి లాంచ్ అయిన C10 మోడల్ అనమాట. సో బ్లూ ఆర్మర్లో C10 అనే ఇంటర్కామ్ అయితే నేను పర్చేస్ చేశాను. ఈ ఇంటర్కామ్ ప్రైస్ విషయానికి వస్తే 5,000 రూపాయల దాకా అయితే పడింది. ఇది మెష్ ఇంటర్కామ్ అనమాట. ఓన్లీ 1 పర్సన్ మాత్రమే కనెక్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉండిద్ది. జనరల్గా మీకు మెష్ ఇంటర్కామ్స్ ఏంటంటే వేరే అదర్ బ్రాండ్స్ అయినా సరే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే అనిపించింది నాకు. సో మీ దగ్గర ఏ బ్రాండ్ ఇంటర్కామ్ ఉన్నా సరే దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు, కానీ సింగిల్ పర్సన్కి మాత్రమే కనెక్ట్ అయ్యిద్ది. మీరు గ్రూప్ రైడ్స్ వెళ్ళాలనుకోండి, మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వీకెండ్స్ గ్రూప్ రైడ్స్ వెళ్తున్నారు అనుకోండి, అప్పుడైతే మీరు హ్యాపీగా C30 కానీ C40 కానీ పర్చేస్ చేయండి. అందులో మీకు 20కి పైగా రైడర్స్ అయితే కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో నేనైతే ఎక్కువగా సోలోగా రైడ్ చేస్తుంటాను కాబట్టి నాకు ఇది మోర్ దెన్ ఎనఫ్ అనిపిస్తూ ఉంది. అందుకే నేను ఇది పర్చేస్ చేశాను. సో 5,000 రూపీస్కి ఇది నాకు వర్త్ అనిపించింది అనమాట. లోపల 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుంది, సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉందని నేను చెప్పను, కానీ నా యూసేజ్కి మనం పెట్టిన డబ్బులకి వర్త్ అనిపించింది నాకు. అలాగే ఈ ఇంటర్కామ్తో పాటు ఒక మైక్ అయితే వస్తూ ఉంది. లోపల అయితే నేను పెట్టాను అనమాట. ఈ చిన్ మౌంట్ కింద అయితే మీకు మైక్ అయితే ఉండిద్ది. సో మీ ఫోన్కి ఎవరైనా కాల్స్ చేశారనుకోండి, ఇక్కడ ఒక బటన్ అయితే ఉండిద్ది, అది క్లిక్ చేసి మీరు ఆన్సర్ చేయొచ్చు. అలాగే మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేస్తే కట్ చేయొచ్చు అనమాట. ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఈ స్పీకర్స్లో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మైక్ నుంచి మనం మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు కూడా చాలా క్లియర్గా వినిపిస్తుందంట. సో నేను ఒక 2-3 అయితే కాల్ చేశాను. నేను ఒక డే అంతా యూజ్ చేశాను, పాటలు విన్నాను, కాల్స్ మాట్లాడాను. నాకైతే మాత్రం బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగా అనిపించింది. సో ఎక్కువసేపు అయితే మీకు ఛార్జింగ్ వస్తూ ఉందన్నమాట. అలాగే ఈ ఇంటర్కామ్ కి కింద మీకు Type-C పోర్ట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు ఈ ఇంటర్కామ్ కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. నాకు తెలిసి 2 అవర్స్ ఎక్కువ అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్గా నాకు స్పెసిఫికేషన్స్ అవి అయితే ఏమీ తెలియదు. నేను పర్చేస్ చేసిన తర్వాత ఒక్కసారి ఇది యూజ్ చేశాను అనమాట. సో నాకైతే మాత్రం 1 డే మొత్తం యూజ్ చేసినప్పటికీ నాకు ఛార్జింగ్ అయితే చాలా బాగా అనిపించింది. సో నాకు తెలిసి 2 అవర్స్ మీరు ఛార్జింగ్ పెట్టుకుంటే హ్యాపీగా 1 డే మొత్తం యూజ్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ సింగిల్గా వెళ్ళడానికి సోలో రైడర్స్కి మాత్రం
మాత్రం ఈ ఇంటర్కామ్ అయితే చాలా బాగుండిద్ది. ఇంకా మైనస్ల విషయానికి వస్తే ఒక 2 మైనస్లు అయితే అనిపించినాయి అనమాట నాకు. ఇక్కడ వైర్ ఏదైతే ఉందో సో ఈ వైర్ ని మీరు రిమూవ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఏమీ ఉండదు. అంటే ఈ ఇంటర్కామ్ కి మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఇట్లా క్లిక్ చేయగా ఇది బయటకి అయితే వస్తుంది, కానీ పూర్తిగా అయితే రాదు. ఇక్కడ వైర్ అయితే ఉండటం వల్ల సో మీకు కొంచెం బయటకి అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచే మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి, లేకపోతే మాత్రం ఈ హెల్మెట్ ని మీ దగ్గర ఉన్న టైప్ సి పోర్ట్ ఏదైతే ఉందో ఛార్జర్ సో అక్కడ నుంచి పెట్టుకోవాలన్నమాట. అంటే ఇక్కడ పెట్టేసి ఛార్జింగ్ ఇలా పెట్టుకోవాలి. సో అదొకటి నాకు నచ్చలేదు అనమాట. ఈ ఇంటర్కామ్ బయటకు వచ్చింది అనుకోండి, హ్యాపీగా మనము ఆ చిన్న మోడల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళిపోయి మనకు నచ్చిన చోట మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, హెల్మెట్ తీసుకెళ్లకుండా. సో అదొకటి మైనస్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే కొద్దిగా చిన్నగా ఉంది, చూసారా, చిన్నగా ఉంది మాడ్యూల్, అలాగే కొద్దిగా బల్కీగా ఉంది. కొద్దిగా బారుగాను సన్నగా ఇస్తే బాగుంది అనిపించింది. మరీ ఇంత చిన్నగా కాకుండా కొద్దిగా పెద్దగా ఇస్తూ స్లిమ్గా ఇస్తే హెల్మెట్లో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. కార్డో కంపెనీ దగ్గర నుంచి స్పిరిట్ మోడల్ అయితే మాత్రం చాలా బాగుండిద్ది. అది స్లిమ్ అయితే ఉండిద్ది, అలాగే హెల్మెట్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. కాకపోతే దాని ప్రైస్ అయితే ఎక్కువ అనమాట. దీనికి డబుల్ ప్రైస్ పెట్టాలి, 10,000 నుంచి 12,000 రూపాయల లోపే అది మీకు దొరికిద్ది అనమాట. సో అది కూడా మీకు ఒకరికి మాత్రమే కనెక్ట్ అయ్యిద్ది. సో దాంతో కంపేర్ చేస్తే ఇది బెస్ట్ అనిపించింది. అందులోనే ఇది మన ఇండియన్ బ్రాండ్, సో వారంటీస్ కూడా మనకి త్వరగా క్లెయిమ్ అవుతాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే 1 year వారంటీ అయితే వస్తూ ఉంది. మీరు ఎవరైనా ఒక మంచి ఇంటర్కామ్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం బ్లూ ఆర్మర్ దగ్గర నుంచి పర్చేస్ చేయొచ్చు. C10 దగ్గర నుంచి C60 Pro దాకా అయితే మీకు ఉన్నాయి అనమాట. 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల మధ్యలో మీకు మంచి మంచి ఇంటర్కామ్స్ అయితే బ్లూ ఆర్మర్ అయితే తయారు చేస్తూ ఉంది. ఇంతకుముందు కొంతమంది అయితే అడిగారు అనమాట, బ్రో నేను సోలోగా రైడ్ చేస్తుంటాను, సో రైడ్ చేసేటప్పుడు పాటలు వింటూ ఉండటం కానీ లేకపోతే ఆన్ ది గో ఏమైనా కాల్స్ వస్తే మాట్లాడటానికి ఒక ఇంటర్కామ్ అయితే కావాలి, సజెస్ట్ చేయండి అని చెప్పేసి. నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను, నాకైతే బాగా నచ్చింది కాబట్టి ఇది నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. మిగతా అదర్ బ్రాండ్స్ గురించి అయితే నాకు తెలియదు. బ్లూ ఆర్మర్ అనేది నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది అనమాట. మీకు బ్లూ ఆర్మర్ యాప్ కూడా ఉండిద్ది, అందులో మీరు మెష్ ఇంటర్కామ్ ఎవరైతే రైడర్స్ ఉన్నారో వాటిని కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే బ్యాటరీ పర్సెంటేజ్ ఇవన్నీ చూపిస్తూ ఉందన్నమాట. సో యాప్ సపోర్ట్ కూడా ఉంది. నాకైతే ఓవరాల్గా చాలా బాగా నచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, అప్పుడప్పుడు నేను ఇది యూజ్ చేస్తా ఈ హెల్మెట్ అయితే. ఇంక నుంచి దీనికి కొద్దిగా రిటైర్మెంట్ అయితే ఇచ్చేసి ఇది యూజ్ చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. దీనికి కూడా ఒక ఇంటర్కామ్ అయితే పర్చేస్ చేయాలి, కుదిరితే ఇంకొక C10 అయితే పర్చేస్ చేస్తా. లేకపోతే 20 మెంబర్స్ అంటే ఎప్పుడైనా గ్రూప్తో రైడ్ వెళ్ళాల్సి వస్తే మాత్రం మనకి 20 మెంబర్స్ కావాలి కదా. సో నెక్స్ట్ ఆప్షన్ అదే కాబట్టి C40 కానీ C60 కానీ అట్లాంటివి పర్చేస్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ నాకు C10 చాలా బాగా నచ్చింది, షార్ట్ అండ్ స్వీట్గా. ఆ C40 ఏంటంటే బ్యాక్ సైడ్ అయితే మనం ఫిట్ చేసుకోవాలన్నమాట. సో దీనికైతే స్పేస్ అయితే ఏమీ లేదు, చూద్దాం. సో మనీ అడ్జస్ట్ అవ్వాలి, అలాగే నాకు అది నచ్చాలన్నమాట. నాకు లైవ్లో చూడంగానే అది నచ్చితే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ప్రజెంట్ నా దగ్గర ఉన్న 2 హెల్మెట్స్ అయితే, ఒకటి గ్లాసీ బ్లాక్, ఒకటేమో మ్యాటీ బ్లాక్, ఒకటేమో 5,000, ఒకటేమో 8,000 రూపీస్ దాకా అయితే పడింది. నేనైతే మాత్రం మీకు ఈ హెల్మెట్ రికమెండ్ చేస్తాను. 5,000 రూపీస్ లోపే మీకు వచ్చేస్తుంది. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని అనుకుంటే మాత్రం ఈ బ్రుటాలియా హెల్మెట్ అయితే ట్రై చేయొచ్చు. ఇంకొంచెం మనీ యాడ్ చేసుకోగలిగితే మాత్రం మీకు 15,000 రూపీస్ దాకా, అంటే ఈ హెల్మెట్కి డబుల్ ప్రైస్ పెట్టుకోగలిగితే మాత్రం మీకు కార్బన్ ఫైబర్ హెల్మెట్స్ అయితే వస్తాయి. అవి అయితే ఇంకా 200 grams లైట్ వెయిట్ అయితే ఉంటాయి అనమాట. ఎక్కువగా లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆ కార్బన్ ఫైబర్ హెల్మెట్స్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. అందులోనూ రీసెంట్ గా ఎక్సర్ కంపెనీ వాళ్ళు ఆఫ్ రోడ్ హెల్మెట్ అయితే ఒకటి లాంచ్ చేశారు, కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ తో 20,000 రూపాయలు అయితే పెట్టారనుకుంటా ప్రైస్ అయితే. నాకైతే మెయిల్ పంపించారనమాట, కొన్ని ఇమేజెస్ కూడా నేను చూస్తున్నాను. నాకైతే ఆ హెల్మెట్ చాలా బాగా నచ్చింది. బట్ అది ఆఫ్ రోడ్ హెల్మెట్ అనమాట. సో ఇట్లాంటి గ్లాస్ అయితే ఏమీ రాదు, మనం సపరేట్గా గూగుల్స్ అయితే పర్చేస్ చేయాలి. సో అప్పుడు ఇంకొద్దిగా ప్రైస్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. దాంతో కంపేర్ చేస్తే 14,000 నుంచి 15,000 రూపాయల లోపే మీకు సేమ్ ఇదే డిజైన్లో కార్బన్ ఫైబర్ హెల్మెట్ అయితే వస్తుంది. సో దీంతో కంపేర్ చేస్తే అది మీకు ఇంకా 200 grams లైట్ వెయిట్ అయితే ఉంటుంది కాబట్టి అది కొనడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా దగ్గర ఉన్న హెల్మెట్స్ అయితే ప్రజెంట్ ఈ 2 అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో ఏదైనా కంపెనీ రివ్యూ యూనిట్కి పంపిస్తే మాత్రం నేను రివ్యూ చేస్తాను, నాకు ఎలా అనిపించిందో జెన్యున్గా మీకు చెప్పేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చాలామంది లింక్ అడుగుతున్నారు, నేను ఇన్స్టాగ్రామ్లో లింక్ అయితే కామెంట్స్లో పిన్ చేస్తున్నాను. లేకపోతే మీరు గూగుల్లో ఎక్సర్ హెల్మెట్స్ అని చెప్పేసి టైప్ చేయండి, మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. అక్కడ మీరు బ్రుటాలియా మోడల్ అయితే చెక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్లో మీకు ఈ హెల్మెట్ అయితే లభిస్తూ ఉంది. సో ఒక మంచి హెల్మెట్ అయితే కొనుక్కోండి. ఖచ్చితంగా లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళైనా కానీ లోకల్లో తిరిగే వాళ్ళైనా సరే హెల్మెట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. సో ఎక్కువగా లాంగ్ రైడ్స్ హై అండ్ సీసీ వెహికల్స్ పర్చేస్ చేసి వెళ్ళే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి రైడింగ్ గేర్ అయితే కొనడానికి ట్రై చేయండి. ఎగ్జార్, రైనాక్స్, ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక మంచి రైడింగ్ జాకెట్, మంచి రైడింగ్ ప్యాంట్స్, రైడింగ్ బూట్స్ ఇవి ఉంటే మాత్రం చాలా సేఫ్గా అయితే వెళ్ళి రావచ్చు. మనం జాగ్రత్తగానే నడుపుతాం, కానీ ఎదురొచ్చే వాళ్ళు జాగ్రత్తగా రాలేదనుకోండి ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే అవుతుందన్నమాట. సో అప్పుడు మనం ఖచ్చితంగా సేఫ్గా ఉండాలి అని అంటే మాత్రం రైడింగ్ గేర్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ.